హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి చూడండి. ఈరోజైతే నేను చాలా సింపుల్గా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చూపిస్తాను. ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక 1.5 గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకొని దాన్ని ఇలాగైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. పెసరపప్పు పచ్చివాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు అట్లా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే మనకి కలర్ మారుతుంది కదా, అలా మారిన తర్వాత కొంచెం స్మెల్ కూడా చేంజ్ అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వేడిగా ఉందని చెప్పేసి గ్యాస్ మీద ఉండగానే కొద్దిగా వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టుకోవడానికి. ఇంకా పెసరపప్పు నానేలోపు నేనైతే బీరకాయలని కట్ చేసేసుకుంటున్నాను. 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. వాటికి ఇలా ఫస్ట్ అయితే పీల్ తీసేసుకోండి. నేనైతే ఈ పీల్ని కూడా ఎత్తిపెట్టుకొని పచ్చడి అయితే చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే రెసిపీ పోస్ట్ చేస్తాను, లేదా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ పీల్ని అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత బీరకాయలని అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. మరీ చిన్న వద్దు, మనకి పెసరపప్పులో ఉడుకుతుంది కాబట్టి అసలు కనిపించకుండా పోతుంది. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఎప్పుడో కానీ చేస్తూ ఉంటాము. రైస్కి, చపాతీ, దోశ, ఇడ్లీకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారో లేదో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకా అన్ని బీరకాయలను అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అన్నిటినీ ఒక సపరేట్గా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఈలోపు పెసరపప్పు అయితే మంచిగా నానిపోయింది కదా, దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని అందులో ఒక 2-3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకునేసి ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఇది గ్యాస్ మీద పెట్టేసి నేనైతే కావాల్సిన టొమాటో, ఉల్లిపాయలు వాటిని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మధ్యలో మనకి పొంగు కూడా వచ్చేసింది. పెసరపప్పు చాలా ఈజీగా ఉడికిపోతుంది. పెసరపప్పు అయితే తెలిసిందే కదా. దాంట్లో అయితే నేను ఉప్పు ఏమి వేయట్లేదు. ఇంక ఈ లోపు అయితే ఇలా టొమాటోలు సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టొమాటోలు అయితే కట్ చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే వేసాను. ఇంకొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే ఇలా నీట్గా అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నామంటే కర్రీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు. కటింగే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇంకా పెసరపప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా ఇవన్నీ కట్ చేసుకునే లోపే ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా ఇందులో అయితే నేను ముందుగా కట్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలు, వాటిని అయితే క్లీన్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనకి బీరకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది. అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా మూత పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇంకా నేనైతే ఒకవైపు పప్పును పెట్టేశాను, సిమ్లోనే ఉడుకుతూ ఉంటుందని చెప్పి. ఇంకోవైపు అయితే తిరగబాతు చేసుకుంటున్నాను. దానికోసం ప్యాన్ పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, 1 స్పూన్ ఆవాలు, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని దానికి సరిపోయినంత మాత్రమే, అంటే మనం ఆల్రెడీ పప్పులో వేసేసుకున్నాం కాబట్టి ఈ టొమాటో, ఉల్లిపాయకి సరిపోయినంత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం. టొమాటోలు కూడా త్వరగా వేగిపోతాయి. ఇంకా ఇది పక్కన మనకి
పప్పు కూడా మంచిగా ఉడికిపోవచ్చింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, టొమాటోలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే సరిపోయినంత కారము, ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి, మసాలా మొత్తం బాగా పట్టే వరకు. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుంది. మనకి ఉల్లిపాయలు, టొమాటో, అలాగే కారం, ధనియాల పొడి అన్నీ పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, బీరకాయ, నేనైతే అందులో వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ ప్యాన్లో కూడా ఈ బీరకాయని వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పప్పు ఉడకపెట్టాను కదా, దాంట్లోనే సరిపోతుందని చెప్పేసి అయితే అలా వేసుకున్నాను. ఇంకా మనం ముందుగా టొమాటోలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే కొంచెం వాటర్ వేసి మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేడి వేడిగా అన్నంతో కానీ సంగటితో కానీ తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.